నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనపై బీఆర్ఎస్ నాయకులు శ్రవణ్ దాసోజ్ మండిపడ్డారు. దావోస్ 2024 సమ్మిట్ కు రేవంత్ రెడ్డి వెళ్లినప్పటి నుంచి కొన్ని ట్వీట్స్, సోషల్ మీడియా అలాగే మీడియా కవరేజ్ ని గమనించానని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రవర్తన గురించి నేను ఆందోళన చెందుతున్నానంటూ శ్రవణ్ దాసోజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తనను తాను నవ్వుల పాలు చేసుకుంటున్నాడని మండిపడ్డారు. ప్రపంచ వేదికపై తన అసంబద్ధమైన అసమర్థత వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్రానికి అపకీర్తి తీసుకొస్తున్నారు చెప్పారు. అను రియాక్షన్, రింగ్ రోడ్లు, డూప్లికేట్ వంటి అర్థపర్థం లేని రాజకీయ వ్యాఖ్యలు ఆయనకు వ్యక్తిగతంగా కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఉపయోగం లేదని అన్నారు. కనీసం అంతర్జాతీయ ఫోరంలలోనైనా ఇలాంటి చిల్లర రాజకీయాలు ఆపేస్తే మంచిదని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో దావోస్ సమ్మిట్ కు హాజరై ప్రపంచ వేదికపై పెట్టుబడులను ఆకర్షించడానికి మన ఆర్థిక విధానాలలో సమర్థత, రాష్ట్ర అభివృద్ధికి కావలసిన స్పష్టమైన ముందుచూపు, పారదర్శకత, అంతర్జాతీయ వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని చెప్పారు. అందుకు ప్రభావవంతమైన కమ్యూనికేషన్, భాగస్వామ్యాలను ప్రోత్సహించడం కోసం వ్యాపార వృద్ధి అవకాశాలను ప్రదర్శించడం కూడా కీలకమని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇలాంటి లక్షణాలలో ఏవీ లేవని చెప్పుకొచ్చారు. అతని పరిపాలనలోని లోపాలను, అతని అపరిపక్వ దృక్పథాన్ని స్పష్టంగా చూపుతున్నారని చెప్పారు. దావోస్ కి రేవంత్ రెడ్డితో పాటు అంతర్జాతీయ ఫోరంలో ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఎలా ఉండాలి, ఏం మాట్లాడకూడదనే విషయాలు తెలుసుకోవాలని చెప్పారు. జయేష్ రంజన్, విష్ణువర్ధన్ రెడ్డి వంటి నిపుణులైన రేవంత్ రెడ్డికి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. మన ముఖ్యమంత్రి ఇది మన తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ప్రగతికి రావాల్సిన పెట్టుబడులకు సంబంధించింది. అది గుర్తు పెట్టుకుని మాట్లాడాలని చెప్పారు. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి గత ప్రభుత్వాలలో కేబినెట్ మంత్రిగా పనిచేసి అనుభవం ఉన్న ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాత్ర ఏంటి అని ప్రశ్నించారు. దావోస్లో వారు ఎందుకు మౌనంగా ఉండిపోయారని మండిపడ్డారు. కేవలం ముఖ్యమంత్రి అయినందుకే రేవంత్ రెడ్డి ఇంత అనుభవం, సమర్థుడైన వ్యక్తి అని శ్రీధర్ బాబును పక్కన పెట్టి తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులను నాశనం చేయడంతో పాటు రాష్ట్రానికి అప్రతిష్ట కలిగిస్తున్నారని శ్రవణ్ దాసోజ్ రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. మరి శ్రవణ్ దాసోజ్ రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల గురించి మీరేమనుకుంటున్నారో వీడియో కింద డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.